అయితే ప్రకటించారండి. అలాగే రేషన్ కార్డులు పైన కూడా మనకు మరొక శుభవార్త కూడా వచ్చింది. కంప్లీట్గా ఈ యొక్క 2 విషయాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకనైతే ప్రకటించిందండి. సో సంక్రాంతి కానుకగా మనకు కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు. రీసెంట్లీ మనకు క్రిస్మస్ కూడా ఒక కిట్ అయితే పంపిణీ చేశారండి. ఆ కిట్లో కొన్ని వస్తువులు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకు ఈ యొక్క సంక్రాంతికి మనకు కొన్ని రకాలైనటువంటి వస్తువులు అయితే పంపిణీ చేయబోతున్నారు. వాటిలో మనకు ముఖ్యంగా చూసుకుంటే బియ్యం, కందిపప్పు, అలాగే శనగపప్పు, వీటితో పాటుగా నెయ్యి, బెల్లం, చక్కెర, ఇంకా మనకు కొన్ని రకాల వస్తువులు, దాదాపుగా మనకు 7-8 వస్తువులు అయితే మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకైతే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికైతే పంపిణీ చేయబోతున్నారండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకనైతే మనకు ఈ యొక్క సంక్రాంతి రోజునైతే మనకు పంపిణీ చేసే అవకాశం ఉంది. అలాగే మనకు సంక్రాంతికే మనకు కొత్త రేషన్ కార్డులు కూడా అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో కొత్త రేషన్ కార్డులకి ఎవరైతే ప్రజాపాలనలో మనకు ఈ యొక్క 6 గ్యారంటీల స్కీమ్లో భాగంగా అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డుని ప్రామాణికంగా అయితే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి తీసుకువస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులని, అంటే ఎవరైనా లబ్ధిదారులు అర్హత ఉండి కూడా వారు పథకాన్ని పొందుకోకపోతే మంచిది కాదనే సదుద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డులు కూడా మనకైతే త్వరలో కొత్తగా మనకు పంపిణీ చేయబోతుందన్నమాట. సో మీకు పాత కార్డు ఉన్న ప్రాబ్లం లేదు, కానీ అలాగే మీకు అసలు రేషన్ కార్డు అనేది లేకపోతే మీరు వెంటనే అయితే అప్లై చేసుకోండి. మీకు కూడా కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు. కొత్త రేషన్ కార్డు తీసుకున్న వారికి, అలాగే పాత రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ఇస్తుందన్నమాట. అయితే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి మనకు కొన్ని రూల్స్ కూడా అయితే ఉన్నాయండి. సో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉంటారో, అలాగే వీటితో పాటుగా మనకు 4-వీలర్ కారు, అలాగే మనకు విద్యుత్ బిల్లు అనేది అత్యధికంగా 300 యూనిట్ల కంటే ఎక్కువగా మనం వినియోగించడం, ఇట్లాంటి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ రూల్స్కి అనుగుణంగా ఆదాయం అనేది మీకు సంవత్సరానికి ₹1,00,000 లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అయితే ఇస్తారన్నమాట. సో వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క రాష్ట్రానికి సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు మిస్ అవ్వకుండా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.